హాయ్ డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం కెమికల్ కైనెటిక్స్లో సినాప్సిస్ బిట్స్ ఏమైనా ఉంటే ఆబ్జెక్టివ్ బిట్స్ పీవైక్యూ 2018 to 2023 అన్నీ కంప్లీట్ చేసాం ఏపీ అండ్ టీఎస్. సో నెక్స్ట్ మనకి సాలిడ్ స్టేట్ ఫస్ట్ సినాప్సిస్ చూద్దాం. సో మెయిన్ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఎగ్జాంపుల్స్, ఇందులో వచ్చి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, 1 బిట్. సో టైప్ ఆఫ్ సాలిడ్ ఎగ్జాంపుల్, మనకి టైప్ ఆఫ్ సాలిడ్స్ ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్, మాలిక్యులర్ సాలిడ్స్, నెక్స్ట్ కోవలెంట్ సాలిడ్స్, నెక్స్ట్ అయానిక్ సాలిడ్స్, నెక్స్ట్ మెటాలిడ్స్, అయానిక్ సాలిడ్స్ అండ్ మెటాలిక్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అందులో నాన్ పోలార్ ఉంది, పోలార్ ఉంటుంది, నెక్స్ట్ హైడ్రోజన్ బాండెడ్. సో కోవలెంట్ సాలిడ్స్కి అనదర్ నేమ్ నెట్వర్క్ సాలిడ్స్. నెట్వర్క్ సాలిడ్స్, కోవలెంట్ సాలిడ్స్కే మనకి అనదర్ నేమ్ నెట్వర్క్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్. వీటి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మాలిక్యులర్ సాలిడ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కోవలెంట్ సాలిడ్ ఆర్ నెట్వర్క్ సాలిడ్. సో ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మాలిక్యులర్ సాలిడ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, నోబుల్ గ్యాసెస్ మాలిక్యులర్ సాలిడ్సే, హీలియం, నియాన్, ఆర్గాన్. సో నెక్స్ట్ H2 మాలిక్యులర్ సాలిడ్, Cl2 మాలిక్యులర్ సాలిడ్, Br2 మాలిక్యులర్ సాలిడ్, I2 మాలిక్యులర్ సాలిడ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇంకా P4 S8. సో ఈ మాలిక్యులర్ సాలిడ్స్లో ఇవన్నీ ఏంటి? పోలారా, నాన్ పోలారా? ఫస్ట్ సో ఇవన్నీ ఏంటంటే నాన్ పోలార్. హీలియం, H2, Cl2, Br2, I2, P4 S8, నెక్స్ట్ BeCl2. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్లో నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. సో నెక్స్ట్ వన్ పోలార్ సాలిడ్స్. పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ ఏంటంటే HCl, ఎగ్జాంపుల్ SO2, యూరియా. సో నెక్స్ట్ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్, ఎగ్జాంపుల్స్ అమోనియా. హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్లో గ్లూకోజ్, ఐస్. సో హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్లో అమోనియా, గ్లూకోజ్, ఐస్. నెక్స్ట్ కోవలెంట్ సాలిడ్స్. కోవలెంట్ సాలిడ్స్ ఆల్సో కాల్డ్ ఎస్ నెట్వర్క్ సాలిడ్స్. నెట్వర్క్ సాలిడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైమండ్, క్వార్జ్, సిలికా అంటే SiO2, నెక్స్ట్ అల్యూమినియం నైట్రైడ్ ALN, బోరాన్ నైట్రైడ్. సో దాంతోపాటు బ్లాక్ ఫాస్ఫరస్. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోవలెంట్ సాలిడ్స్. నెక్స్ట్ అయానిక్ సాలిడ్స్ ఎగ్జాంపుల్స్ అంటే అయానిక్ కాంపౌండ్స్, NaCl, KCl, ZnCl2, CaF2. సో ఇవన్నీ అయానిక్ సాలిడ్స్. మెటల్లో నాన్ మెటల్ ఇన్వాల్వ్ అయిందంటే అవన్నీ ఏంటి? అయానిక్ సాలిడ్స్. సో లాస్ట్ వన్ కాపర్, సిల్వర్, మెగ్నీషియం, ఐరన్. మెటల్స్ ఉన్న సాలిడ్స్ అన్నీ కూడా మెటాలిక్ సాలిడ్స్. ఒకసారి చూడండి, టైప్స్ ఆఫ్ సాలిడ్స్లో మనకి మాలిక్యులర్ సాలిడ్స్లో నాన్ పోలారు, పోలారు, హైడ్రోజన్ బాండెడ్. నాన్ పోలార్కి ఎగ్జాంపుల్ He, H2, Cl2, Br2, I2, P4 S8, BeCl2. పోలార్ సాలిడ్స్ తీసుకున్నాం అనుకోండి, HCl, SO2, యూరియా. హైడ్రోజన్ బాండెడ్ NH3, గ్లూకోజ్, ఐస్. కోవలెంట్ సాలిడ్స్లో డైమండ్, క్వార్జ్, SiO2, ALN, Bn, బ్లాక్ ఫాస్ఫరస్. నెక్స్ట్ కోవలెంట్ సాలిడ్స్లోని అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాఫైట్ కూడా, డైమండ్, గ్రాఫైట్ కూడా. సో ఇక్కడ మీరు గ్రాఫైట్ కూడా నోట్ చేసుకోవచ్చు, గ్రాఫైట్. ఈ నాన్ పోలారు, పోలారు, హైడ్రోజన్ బాండెడ్ ఇవన్నీ కూడా మనకి ఇన్సులేటర్స్గా యాక్ట్ చేస్తాయి. ఇన్సులేటర్స్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు, హీట్ని కండక్ట్. ఈ అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి మాత్రం కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. కోవలెంట్ సాలిడ్స్లో గ్రాఫైట్ ఒక్కటే మనకి కండక్టర్గా యాక్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇన్సులేటర్స్. సో నెక్స్ట్ సాలిడ్స్ మనకి మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్రిస్టలిన్ సాలిడ్స్, సెకండ్ వన్ ఎమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్ అండ్ ఎమార్ఫస్ సాలిడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలిన్ సాలిడ్ అండ్ ఎమార్ఫస్ సాలిడ్స్ తీసుకుంటే, మనకి క్రిస్టలిన్ సాలిడ్స్కి ఒక డెఫినెట్ షేప్ అని ఉంటుంది, డెఫినెట్ జామెట్రికల్ షేప్ ఉంటుంది. క్రిస్టలిన్ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ జామెట్రికల్ షేప్. అదే ఎమార్ఫస్ సాలిడ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ ఇర్రెగ్యులర్ షేప్.
ఇది డెఫినెట్ జామెట్రికల్ రెగ్యులర్ అరేంజ్మెంట్ బట్ ఇట్ హ్యాస్ ఇర్రెగ్యులర్ షేప్. నెక్స్ట్ క్రిస్టలిన్ సాలిడ్స్ హ్యావ్ అనిసోట్రోపిక్ ఇన్ నేచర్. Anisotropic in nature, very important. Crystalline solids are anisotropic, amorphous solids are isotropic in nature. ఇందులో ఎక్సెప్ట్ cubic solids. So what is the meaning of anisotropic అంటే physical properties of elements differ in different directions. Anisotropic means physical properties of solids differ in different directions. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఒక రకంగా ఉందనుకోండి, ఇంకొక డైరెక్షన్లో ఇంకోలా ఉంటుంది. సో అలా ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ అనిసోట్రోపిక్. ఇన్ ఎనీ డైరెక్షన్ ఫిజికల్ ప్రాపర్టీ ఈజ్ సేమ్, దట్ ఈస్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ లాంగ్ రేంజ్ ఆర్డర్ and amorphous solids are short range order. So next examples of crystalline solids, examples of amorphous అనుకోండి, NaCl, CaF2, quartz, diamond, red phosphorus, వైట్ ఫాస్ఫరస్, సో నాఫ్థలిన్. సో ఇవన్నీ మనకి ఏంటంటే క్రిస్టలైన్ సాలిడ్స్ ఎగ్జాంపుల్స్. అదే అమార్ఫస్ సాలిడ్స్ ఎగ్జాంపుల్ గ్లాస్, రబ్బర్, క్వార్ట్జ్ గ్లాస్, పీవీసీ, ప్లాస్టిక్. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టలిన్ సాలిడ్ అండ్ అమార్ఫస్ సాలిడ్. నెక్స్ట్ మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 14 బ్రావెస్ లాటిసెస్. సో క్రిస్టల్ సిస్టమ్స్ 7 ఉన్నాయి. సో అవి ఏంటంటే క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, రాంబోహెడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. క్యూబిక్లో మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా సింపుల్ క్యూబిక్, ఎఫ్సిసి, బీసీసీ 3. అంటే ఇది ఎలా అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ 3 బ్రావెస్ లాటిసెస్, అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యూబిక్ లాటిసెస్ కంటైన్స్ బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దీని నుంచి కూడా. సో మనకి ఫస్ట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చాయి. అదేంటి? ఫస్ట్ క్యూబిక్, తర్వాత టెట్రాగోనల్. క్యూబిక్, టెట్రాగోనల్ ఇవి రెండు గుర్తుపెట్టుకున్నారంటే తర్వాత నుంచి ఈజీ. ఆర్థోరాంబిక్, రాంబిక్తో ఎండ్ అవుతుంది, రాంబిక్తో స్టార్ట్ అవుతుంది. రాంబిక్, రాంబోహెడ్రల్. సో ఆర్థోరాంబిక్, రాంబోహెడ్రల్. రాంబోహెడ్రల్కి అనదర్ నేమ్ ఏంటంటే ట్రైగోనల్. సో ట్రైగోనల్ వచ్చింది కదా. నెక్స్ట్ హెక్సాగోనల్, గోనల్, ట్రైగోనల్, హెక్సాగోనల్. సో నెక్స్ట్ క్లినిక్స్ వస్తాయి, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఒకసారి చూడండి, క్యూబిక్, నెక్స్ట్ టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, రాంబోహెడ్రల్ అంటే మనకి టెట్రాగోనల్, రాంబోహెడ్రల్ అంటే ట్రైగోనల్. సో ట్రైగోనల్ వచ్చింది కాబట్టి హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. సో అంతే. ఈ 7 వచ్చినాయి అంటే వీటిని బేస్ చేసుకుని ఇవి లాటిసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒక క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్ డస్ నాట్ కంటైన్స్ ప్రిమిటివ్ లాటిస్ అన్నారనుకోండి. ఏది? ప్రతి దాంట్లోని ప్రిమిటివ్ ఉంది చూడండి. ప్రిమిటివ్ లేనిది ఏది? ఇక్కడ ఒకటే ఉంది, క్యూబిక్. సో క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ డస్ నాట్ కంటైన్స్ ప్రిమిటివ్ లాటిస్ సెల్. సో రిమైనింగ్ ఆల్ కంటైన్స్ ప్రిమిటివ్ లాటిస్ సెల్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్స్ కంటైన్స్ ఎండ్ సెంటర్డ్ క్యూబిక్ లాటిసెస్ అంటే 2 ఉన్నాయి. అవేంటి? ఆర్థోరాంబిక్, నెక్స్ట్ మోనోక్లినిక్. ఇవి 2 కూడా ఎండ్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ని ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఎందులోనే ఉండవు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మనకి క్రిస్టల్ సిస్టమ్స్, యాక్సియల్ యాంగిల్స్, యాక్సియల్ డిస్టెన్సెస్ ఎగ్జాంపుల్స్. వెరీ 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 ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్.
ఆ టేబుల్ మీరు నేర్చుకుంటే గ్యారంటీ క్వశ్చన్ అనమాట. ఎంసెట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏదో ఒక చోట కంపల్సరీ ఆ క్వశ్చన్ ఉంటుంది, ఏదో టీఎస్ఆర్ ఏపీ. అవేంటి? క్రిస్టల్ సిస్టమ్స్, యాక్సియల్ డిస్టెన్సెస్, యాక్సియల్ యాంగిల్స్, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఏం చెప్పానో వాటిలోంచే అడుగుతారు, బయట నుంచి గేమ్ అడగరు. సో ఇది నోట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు యాక్సియల్ డిస్టెన్సెస్ చూడండి. క్యూబిక్కి మనకి యాక్సియల్ డిస్టెన్సెస్ అంటే ఇక్కడ ఏబిసిలో తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, వెరీ ఈజీ గుర్తుపెట్టుకోవడం. టెట్రాగోనల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇది నాట్ ఈక్వల్ టు పెట్టించాలి, నాట్ ఈక్వల్ టు సి. ఆర్థోరాంబిక్లో అయితే అన్నీ నాట్ ఈక్వలే. ఫస్ట్ ఇది నాట్ ఈక్వల్ టు పెట్టారు, నెక్స్ట్ ఇది కూడా నాట్ ఈక్వల్, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. అంతే. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఈ మూడు ఈజీ. నెక్స్ట్ ట్రైక్లినిక్ సిస్టమ్ అనేది హైలీ ఎసిమెట్రిక్ సిస్టమ్. ఎసిమెట్రిక్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హైలీ ఎసిమెట్రిక్ సిస్టమ్ అన్నారనుకోండి, ట్రైక్లినిక్ సిస్టమ్ అంటే అన్నీ నాట్ ఈక్వలే. ఇది ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. యాంగిల్స్ తీసుకుంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 degrees. అన్నీ అన్ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటారంటే ట్రైక్లినిక్ సిస్టమ్. సో ఇది చూడండి యాక్సియల్ యాంగిల్స్. యాక్సియల్ యాంగిల్స్లో ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. ఫస్ట్ 3 సేమ్. అగైన్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees. ఈ రెండు చూసారనుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. చూడండి ఇక్కడ వరకు అన్నీ 90 degrees. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 90 degrees, గామా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో లాస్ట్ వన్, ఆల్ఫా ఈక్వల్ టు గామా ఈక్వల్ టు 90 degrees, బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. సో ఇవి యాక్సియల్ డిస్టెన్సెస్, యాక్సియల్ యాంగిల్స్. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే ద ట్రైగోనల్ సిస్టమ్ యాక్సియల్ డిస్టెన్సెస్ అండ్ యాక్సియల్ యాంగిల్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. ఇవి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. సో ఇది మళ్ళీ రిపీట్ అయింది. సో లాస్ట్ది ఎసిమెట్రిక్ సిస్టమ్. ట్రైక్లినిక్ సిస్టమ్ హైలీ ఎసిమెట్రిక్ సిస్టమ్. సో ఇవి కూడా ఫస్ట్ 3 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఆల్ఫా బీటా 90, గామా 120. ఆల్ఫా గామా 90, బీటా నాట్ ఈక్వల్ టు 90. సో ఇవన్నీ నాట్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎక్కువగా ఎగ్జాంపుల్ అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ టెట్రాగోనల్ సిస్టమ్. ఎక్కువగా అడిగింది ఎగ్జాంపుల్ ఇదే, K4FeCN6. ఇట్ ఈస్ ద టెట్రాగోనల్ సిస్టమ్. అది ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ చూడండి. ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ ఈజ్ టెట్రాగోనల్ సిస్టమ్. హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ట్రైక్లినిక్ సిస్టమ్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ట్రైక్లినిక్ సిస్టమ్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కువగా అడిగినవి చెప్తున్నా. సో నెక్స్ట్ ఇందులోనే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ట్రైగోనల్ సిస్టమ్ అని అడిగాడు, రాంబోహెడ్రల్ అని అడగల, KMnO4. సో నెక్స్ట్ హెచ్జిఎస్ అంటే సిన్నబార్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్యూబిక్ సిస్టమ్. ఎక్కువగా అడిగింది డైమండ్. దాంతోపాటు క్వార్జ్, గ్రాఫైట్, హెక్సాగోనల్ సిస్టమ్. గ్రాఫైట్, ఐస్, క్వార్జ్. సో దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెక్సాగోనల్ సిస్టమ్. ఎక్కువగా అడిగిన ఎగ్జాంపుల్స్ ఇచ్చా, వాటి మీద ముందు కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత రిమైనింగ్ చూడండి. సో ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు ఈ మోడల్లో కానీ. సో నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ లాటిస్ పాయింట్స్ ఇన్ ఏ యూనిట్ సెల్.
సో ఒక యూనిట్ సెల్లో నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఎఫెక్టివ్ నెంబర్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ తీసుకుంటే సింపుల్ క్యూబ్ తీసుకోండి. సింపుల్ క్యూబిక్ లాటిస్ అంటే సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్. చూడండి, సింపుల్ క్యూబిక్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యూబ్, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ క్యూబ్, ఓన్లీ ద atoms are present at corners. Atoms are present at only corners. That is simple cube. So how many corners are present? 8 corners. So each corner shared with how many cubes? సో ఇప్పుడు ఇది క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఈ క్యూబ్లో ఉన్న ఈ కార్నర్లో దీని ఎఫెక్టివ్ నెంబర్ ఎంత అంటే, దీని ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే దీని పార్ట్ ఈ క్యూబ్లో ఎంత షేర్ ఉంది అంటే ఈ యాటమ్ ఈ క్యూబ్కి ఎంత షేర్లో ఉంది. మొత్తం ఈ యాటమ్ అంతా ఈ క్యూబ్కి సంబంధించింది కాదు. ఎందుకంటే చూడండి ఇలా రాశాను కదా, దీని మీనింగ్ ఏంటి, ఈ యాటమ్ నెక్స్ట్ దానికి ఎడ్జసెంట్గా ఉన్న క్యూబ్తో షేర్ అవుతుంది, ఇటు ఉన్న ఎడ్జసెంట్, ఇటు పైన, అలా మొత్తం అన్నిటితో కూడా షేర్ అవుతుంది. సో అలా ఇక్కడ కార్నర్స్లో ఉన్న ఈచ్ యాటమ్ దీని షేర్ ఎంత అంటే 1/8 పార్ట్. సో రిమైనింగ్ 7/8 7 క్యూబ్స్తో షేర్ చేసుకుంటుంది. సో అంటే ఇప్పుడు 8 కార్నర్స్లో దీని ఎఫెక్టివ్ లాటిస్ పాయింట్స్ ఇన్ యూనిట్ సెల్ అంటే మనం జెడ్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ జెడ్ మనకి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ కావాలంటే ఇక్కడ 8 కార్నర్స్ ఉన్నాయి కదా, సో అప్పుడు 8 × 8 కార్నర్స్ ఇంటూ ఈచ్ కార్నర్ షేర్డ్ విత్ 8 క్యూబ్స్ అంటే 8 × 1/8. సో 8 × 1/8 అంటే 1. హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ సింపుల్ క్యూబిక్ సెల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఈజ్ 1. అంటే ఇది ఒక 1/8 పార్ట్ అలా అన్నీ మనం యాడ్ చేస్తే వచ్చేది 1. సో ఇది సింపుల్ క్యూబ్. సెకండ్ వన్ FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, దాన్ని FCC అంటాం. FCC ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. సో ఇది చూడండి, సో ఒక క్యూబ్ తీసుకున్నాం. ఫేస్ సెంటర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ద యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ కార్నర్స్. చూడండి 8 కార్నర్స్, ద యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ ది ఫేస్. ఈ ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఆ ఫేస్ సెంటర్లో, ఈ ఫేస్ తీసుకుంటే ఈ ఫేస్ సెంటర్, సో అలాగే ఈ ఫేస్కి సెంటర్, ఈ క్యూబ్ తీసుకుంటే ఫేస్, అలా ఎన్ని వస్తాయి టోటల్గా? ఈచ్ క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. సో 6 ఫేస్ సెంటర్స్ 1 2 3 4 5 6. సో దీంట్లో మనకి ఎఫెక్టివ్ నెంబర్ తెలియాలంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ 8 కార్నర్స్ కదా, 8 × 1/8 ప్లస్ అంటే ఇందులో ఏమున్నాయి మనకి కార్నర్స్, యాటమ్స్ ఆక్యుపైజ్ ఎట్ కార్నర్స్ అండ్ ఫేస్ సెంటర్స్. సో Z = 8 × 1/8 ప్లస్ 6 ఫేసెస్. మనం ఏ క్యూబ్ తీసుకున్నా ఒక ఫేస్ని ఎన్ని క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి? ఒక ఫేస్ని 2 క్యూబ్స్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇదే తీసుకోండి, ఒక రూమే తీసుకున్నాం అనుకోండి, రూమ్లో ఒక వాల్ మధ్యలో ఉన్న సెంటర్ని ఎన్ని రూమ్స్ షేర్ చేసుకుంటాయి? ఆ అడ్జసెంట్గా ఉన్న రూమ్ మాత్రమే ఆ వాల్ని షేర్ చేసుకుంటుంది. అంటే 2 6 × 1/2. సో 8 × 1/8 అంటే 1 ప్లస్ 6 × 1/8 అంటే 3. అంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఫర్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఈజ్ 4. సో నెక్స్ట్ మనకి థర్డ్ వన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ అంటే బీసీసీలో చూడండి, ఇవి ఎందుకు చెప్తామంటే ఇది తెలిస్తేనే మనం సాలిడ్ స్టేట్లో ప్రాబ్లమ్స్ చేయగలం, లేదంటే చేయలేం. బాడీ సెంటర్డ్ మీన్స్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ కార్నర్స్ అండ్ సెంటర్ ఆఫ్ ది బాడీ అంటే బాడీ సెంటర్. క్యూబ్కి మిడిల్లో ఒక యాటమ్ ఉంటుంది, రిమైనింగ్ కార్నర్స్లో ఉంటాయి. సో కార్నర్స్లో ఉన్న యాటమ్స్ మనకి ఎన్ని షేర్ చేసుకుంటాయి? 8 × 1/8. క్యూబ్కి మిడిల్లో ఉంది అంటే అది ఆ క్యూబ్ తప్ప క్యూబ్కి మిడిల్లో ఉన్న సెంటర్ని ఇంకా ఏది షేర్ చేసుకోలేదు. సో 8 × 1/8 ప్లస్ ఒక బాడీ సెంటర్ కదా ఉంటుంది 1 × 1. సో 1 + 1 అంటే 2. సో ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఈజ్ 2.
సింపుల్ క్యూబ్కి 1, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్కి 4, బాడీ సెంటర్డ్ క్యూబిక్కి 2. సిసి అన్న, సిసిపి అన్న ఆర్ హెచ్సిపి అన్నా కూడా మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 4 వస్తుంది. సో ఎఫ్సిసి అన్నా, సిసిపి అన్నా, హెచ్సిపి అన్నా మనం ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకోవాలంటే 4 సింపుల్ క్యూబ్. సో నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఇది డైరెక్ట్గా అడుగుతున్నారు మీకు, మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, గుర్తుపెట్టేసుకోండి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ అది ఎఫ్సిసి ఎంత, బీసీసీకి ఎంత, సింపుల్ క్యూబ్కి ఎంత. సింపుల్ క్యూబ్ ఎఫ్సిసి ఆర్ హెచ్సిపి ఒకటే వాల్యూ. సో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఇచ్చిన, హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకెట్ ఇచ్చిన మనకి 74%. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ హెచ్సిపి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకెట్ అంటే 74%. బీసీసీకి తీసుకున్నాం అనుకోండి, బీసీసీకి తీసుకుంటే 68%. సింపుల్ క్యూబ్ తీసుకుంటే 52.3. ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ యాటమ్స్. అంటే మనం క్రిస్టల్ తీసుకున్నామంటే అందులో యాటమ్స్ ఆక్యుపై చేసిన ఆ స్పేస్ వాల్యూ 74%. అంటే రిమైనింగ్ ఏముంటుంది, ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ అయితే ద రిమైనింగ్ ఈజ్ వాయిడ్ పర్సంటేజ్ అంటే హోల్స్ ఫామ్ అవుతాయి కదా. మనం యాటమ్స్ని మనం అరేంజ్ చేసినప్పుడు యాటమ్కి పైన మనం ఇంకొక యాటమ్ని అరేంజ్ చేసినప్పుడు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్స్ వాయిడ్ పర్సంటేజ్ ఎంత అంటే 74 మైనస్ 100 మైనస్ 74. 100 మైనస్ 74 చేయండి, ఎంత వస్తుంది, 36%. అంటే వాయిడ్ పర్సంటేజ్ 36. ఇక్కడ వాయిడ్ పర్సంటేజ్ ఎంత, వాయిడ్ పర్సంటేజ్ 100 మైనస్ 68 అంటే 32%. సో ఇక్కడ వాయిడ్ పర్సంటేజ్ లేదా హోల్స్ అంటే మనకి టెట్రాహెడ్రల్ హోల్స్, ఆక్టాహెడ్రల్ హోల్స్ ఫామ్ అవుతాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వాయిడ్ పర్సంటేజ్ 100 మైనస్ 52.3 అంటే ఎంత వస్తుంది, 47.7. సో ఇది ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. ఎఫ్సిసి, హెచ్సిపి రెండు ఒకటే. బీసీసీకి 68%, సింపుల్ క్యూబ్కి 52.3%. నెక్స్ట్ ఉంటాయి. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాల్యూమ్ ఫ్రాక్షన్. అంటే వాల్యూమ్ ఫ్రాక్షన్ అని అడిగిన, వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అని అడిగినా ఇదే. పర్సంటేజెస్లో అడిగితే 74 అంటాం, వితౌట్ పర్సంటేజ్ అయితే ఎంత 0.74, ఇది 0.68, ఇది 0.523. అది ఫ్రాక్షన్స్. ఎఫిషియన్సీ అడిగితే పర్సంటేజెస్. నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు 2 into Z ఆర్ 2 into N. ఇక్కడ N దేన్ని ఇండికేట్ చేస్తుంది, NR Z అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఎఫ్సిసి అయితే ఎఫ్సిసి, బీసీసీ అయితే బీసీసీ, అలా. సో అంటే నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2Z ఆర్ 2N. అదే నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఈక్వల్ టు N ఆర్ Z. అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. సో ఇలా కూడా రాయొచ్చు. నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకి ఇందులోంచి డెన్సిటీ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగారు. ఏపీలోను టీఎస్లోను రెండిట్లోనూ కూడా డెన్సిటీకి మన రోతో ఇండికేట్ చేయొచ్చు ఆర్ డీతో, మీ ఇష్టం. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ZM/N0A3. ఇక్కడ Z అంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. Z మీన్స్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ దట్ క్రిస్టల్ లాటిస్. M మీన్స్ అటామిక్ వెయిట్. ఇప్పుడు సిల్వర్ డెన్సిటీ అడిగారు అనుకోండి, సిల్వర్ అటామిక్ వెయిట్ నోట్ చేస్తాం 108.
కాపర్ అడిగారు అనుకోండి, కాపర్ అటామిక్ వెయిట్ నోట్ చేస్తాం 63.5, అంటే అటామిక్ వెయిట్స్ మీకు కంపల్సరీ తెలియాలి. N0 మీన్స్ యావగాడ్రో నెంబర్, N0 మీన్స్ యావగాడ్రో నెంబర్. ఏ ఈజ్ ఎడ్జ్ లెంగ్త్, ఏ క్యూబ్ మీన్స్ వాల్యూమ్, ఏ క్యూబ్ అంటే వాల్యూమ్, ఏ అంటే ఎడ్జ్ లెంగ్త్. ఎడ్జ్ లెంగ్త్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్లో మనకి ఎడ్జ్ లెంగ్త్ అనమాట, ఎడ్జెస్ లెంగ్త్ ఏ క్యూబ్ అంటే వాల్యూమ్. సో జెడ్ అంటే ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎం మీన్స్ అటామిక్ వెయిట్ ఆఫ్ సిల్వర్, కాపర్, గోల్డ్, వాట్ ఎవర్ ద గివెన్. N0 మీన్స్ అవగాడ్రో నెంబర్, దట్ వాల్యూ ఇస్ 6 × 10⁻23. ఏ ఈజ్ ఎడ్జ్ లెంగ్త్. ఇవన్నీ ఇస్తాడు వాల్యూస్, మనకి డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమంటారు. లేదా డెన్సిటీ ఈ వాల్యూస్ ఇచ్చి అటామిక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటారు, ఏదో ఒక రకంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది నోట్ చేయండి. నెక్స్ట్ క్యూబిక్ లాటిస్ కోఆర్డినేషన్ నెంబర్. సింపుల్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ క్యూబ్కి మన కోఆర్డినేట్ నెంబర్ 6. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ తీసుకున్నాం అనుకోండి 8. ఎఫ్సిసి ఆర్ హెచ్సిపి ఏది తీసుకున్నా మనకి కోఆర్డినేషన్ నెంబర్ 12. సో వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్యూబిక్ లాటిస్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ సరౌండెడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయండి. సింపుల్ క్యూబ్లో నెంబర్ ఆఫ్ సరౌండెడ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయంటే 6, బీసీసీలో 8, ఎఫ్సీసీఆర్ హెచ్సిపిలో 12 ఎగ్జాంపుల్. సో ఈ వాల్యూస్ని రేషియోస్ ఇచ్చేస్తాడో, వాల్యూ ఇచ్చేస్తాడో, దాని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, లేదా కోఆర్డినేషన్ నెంబర్ ఇస్తాడో, రేషియో ఎంత అని క్యాలిక్యులేట్ చేయమాట. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది లెస్ దాన్ 0.155, ఇది 0.155 to 0.255, 0.255 to 0.414, 0.414 to 0.732. సో 414 to 0.732 2 టైమ్స్ వస్తుంది. సో నెక్స్ట్ 0.73 to 0.999 అంటే లెస్ దాన్ 1. కోఆర్డినేషన్ నెంబర్ చూడండి, లెస్ దాన్ 0.155 అనుకోండి, ఇది కోఆర్డినేషన్ 2, ఇది 3, ఇది 4, 4, 6, 8. నెక్స్ట్ షేప్ 2 ఉంటే దానికి షేప్ ఏమొస్తుంది, లీనియర్. 3 ఉంటే ట్రైగోనల్ ప్లానార్. 4 ఉన్నాయనుకోండి కోఆర్డినేషన్ నెంబరు, ఇందులో 2 ఉంటాయి మనకి, 4 ఉంటాయి. టెట్రాహెడ్రల్ ఉంటుంది, స్క్వేర్ ప్లానర్ ఉంటుంది. ఫస్ట్ ఇది టెట్రాహెడ్రల్, నెక్స్ట్ స్క్వేర్ ప్లానర్. సో 6 ఉంటే ఆక్టాహెడ్రల్. నెక్స్ట్ 8, ఇది 8 తక్కువగా అడుగుతున్నారు, ఇది బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని ఇస్తారు. సో నెక్స్ట్ లీనియర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇది BEF2, ట్రైగోనల్ ప్లానార్కి B2O3. ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది NaClలో, ఆక్టాహెడ్రల్లో CSCl. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నది NaCl, కోఆర్డినేషన్ నెంబర్ 8 ఉన్నది CSCl. సో ఇవి బాగా ఇంపార్టెంట్, 6, 8, NaCl, CSCl. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4, ఇది ZnS SiO4-4, ఇది PtCl4-2. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నా ఎక్కువగా అడిగేది 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నది NaCl, 8 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నది CSCl. 0.255 to 0.414 లిమిటింగ్ రేడియస్ వాల్యూ, 0.255 to 0.414. వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ అంటే 4. సో ఇలా వీటి నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు, నోట్ చేయండి. నెక్స్ట్ మనకి బ్రాగ్స్ ఈక్వేషన్. బ్రాగ్స్ ఈక్వేషన్ ఆల్రెడీ మీరు థియరీలో చదువుంటారు కదా. ఫార్ములా ఏంటి, n λ = 2d sin θ. సో n వాల్యూ ఇస్తారు, మనకి λ వేవ్ లెంగ్త్ ఇస్తారు, d అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్, d వాల్యూ ఇస్తారు, θ యాంగిల్ ఇస్తారు. సో దీని నుంచి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా నుంచి సో ఇందులో స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్లో ఎగ్జాంపుల్స్ మనకి ఫ్రెంకెల్ డిఫెక్ట్, నెక్స్ట్ షార్ట్కీ డిఫెక్ట్. వీటి నుంచి కూడా థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్కి షార్ట్కీ డిఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి మనకి, ఫ్రెంకెల్ ఈజీగా గుర్తుపెట్టుకోండి, షార్ట్కీ అంటే షార్టేజ్, సింపుల్గా షార్ట్కీ అంటే షార్టేజ్ వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. షార్టేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కేటయాన్స్
అంటే పాజిటివ్ అయాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ మిస్సింగ్. మనం ఏదైనా ఒక క్రిస్టల్ లాటిస్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక పాజిటివ్ మిస్ అయితే నెగిటివ్ కూడా మిస్ అవుతుంది. అంటే ఒక క్యాటయాన్ మిస్ అయితే ఒక యానియాన్ కూడా మిస్ అయిపోతుంది. సో అక్కడ వేకెన్సీ వచ్చేస్తుంది. వేకెన్సీ వచ్చింది అంటే అవుట్ సైడ్కి మనకి పాజిటివ్ నెగిటివ్ వెళ్ళిపోయినాయి కాబట్టి టోటల్ డెన్సిటీ ఏమవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, యానియాన్ మిస్సింగ్ ఆఫ్ యానియాన్, దట్ యానియాన్ ఈజ్ ఆక్యుపైస్ ఇంటర్స్టిషియల్ స్పేస్. ఇంటర్స్టిషియల్ అంటే అందులోనే మిస్ అయిన యానియాన్ అందులోనే వెళ్ళి ఆక్యుపై చేస్తుంది ఒక గ్యాప్లో. సో అందువల్ల ఏమవుతుంది, డెన్సిటీ డస్ నాట్ చేంజ్, అంటే డెన్సిటీ రిమైన్స్ సేమ్. సో ఇది ఫ్రెంకెల్ డిఫెక్ట్కి షార్ట్కీ డిఫెక్ట్కి డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు ఇందులో. సో ఇవి రెండు కూడా పాయింట్ డిఫెక్ట్స్, ఇది పాయింట్ డిఫెక్టే, ఇది పాయింట్ డిఫెక్టే. ఎగ్జాంపుల్ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే AGBR. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ బోత్ షార్ట్కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే AGBR. షార్ట్కీ డిఫెక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది NaCl, KCl, AgCl కూడా. అదే ఫ్రెంకెల్లో చూసాం అనుకోండి AgI, AgCl, ZnS. అంటే సిల్వర్ బ్రోమైడ్తో పాటు సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ అయోడైడ్, దాంతోపాటు జింక్ సల్ఫేట్. సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. రెండిట్లోనే కామన్గా ఉన్నదైతే AGBR. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్తో క్లోరైడ్స్ వచ్చినాయి అనుకోండి, పొటాషియము, సోడియము, సీసియము, AGBRతో పాటు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యాలైడ్స్ వస్తే షార్ట్కీ. అలా కాకుండా AGతో స్టార్ట్ అయ్యి కానీ నెక్స్ట్ D బ్లాక్ ఎలిమెంట్స్తో మనకి అయోడైడ్స్, సల్ఫైడ్స్ ఏమైనా వస్తే అది ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్లో ఫ్రెంకెల్, షార్ట్కీ. సో ఫైనల్గా మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెర్రీ, యాంటీఫెర్రో. సో ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ అలైన్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఫెర్రీ మ్యాగ్నెటిజం. అలైన్మెంట్ అంటే చూడండి, ఇక్కడ డయామాగ్నెటిక్ అంటే ఇలా ఉంది, ఒకటి అబోవ్, బిలో, అబోవ్, అప్ డౌన్ అలా. సో అలా ఎగ్జాంపుల్స్ NaCl, KCl ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అంటే డయామాగ్నెటిక్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అట్రాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, రిపల్ అవుతుంది అనుకోండి, అసలు అట్రాక్ట్ చేయట్లేదు అనుకోండి. అసలు డయామాగ్నెటిక్ అంటే ఏంటి, విత్ ద సబ్స్టెన్సెస్ విచ్ డస్ నాట్ అట్రాక్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అట్రాక్ట్ చేయకపోతే అది డయామాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, సో అది పారామాగ్నెటిక్ అని మనం ఏదైనా కాంపౌండ్ తీసుకుని కానీ అయాన్ని తీసుకుని ఎలా చెప్పగలం, అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్. సో ఎగ్జాంపుల్స్ O2, Cu+2, Fe+2, Fe+3, Cr+3, సో VO2, NO ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఫెర్రోమాగ్నెటిజం, అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, అది ఫెర్రోమాగ్నెటిజం. సో స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. సో స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెటిజం, దట్ ఈస్ ఫెర్రోమాగ్నెటిజం. సో ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. ఇవి తప్ప ఇంకేవి ఎగ్జిబిట్ చేయవు, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఫెర్రో. సో అందుకని ఫెర్రోమాగ్నెటిజం. నెక్స్ట్ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం, ఫెర్రీ మ్యాగ్నెటిజం ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఫెర్రీ ఈ రెండు ఇంపార్టెంట్. ఫెర్రీ అంటే చూడండి, అలైన్మెంట్ ఈజ్ నాట్ సేమ్. సో 2 అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి, 4 డౌన్వర్డ్ డైరెక్షన్, ఒకటి అప్వర్డ్, ఒకటి డౌన్వర్డ్. అసలు నెట్ 0 అవ్వదు అనమాట. సో ఎగ్జాంపుల్ ఫెర్రైట్ అంటుందండి, ఫెర్రైట్స్ Fe3O4. ఫెర్రైట్స్ అంటే Fe3O4. ఆ ఫెర్రైట్స్ మెటల్ ఫెర్రైట్స్ ఏదైనా అయి ఉండొచ్చు, ఫెర్రైట్ అయి ఉండొచ్చు, MgFe2O4. ఒక ఐరన్ని రిమూవ్ చేసి Mgని వచ్చేస్తూ ఉంది, MgFe2O4, CuFe2O4, ZnFe2O4, NaFe2O4. ఇది ఒకసారి అడిగారు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. సో ఫెర్రీ మ్యాగ్నెటిజం. సో నెక్స్ట్ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజంకి ఎగ్జాంపుల్ MnO2, NiO,
Mn2O3 MnO అంటే Mnతో కంబైన్ అయిన అన్నీ కూడా మనకి యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఈ సినాప్సిస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏపీ అండ్ టీఎస్ 2018 to 2023 PYQs మనం చూద్దాం.